హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఫిబ్రవరి 3 వీక్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని క్విక్గా రివిజన్ చేద్దాం. ఫస్ట్ వన్, దేశంలోనే మొట్టమొదటిసారిగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారిత రేషన్ పంపిణీ వ్యవస్థను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, గాంధీనగర్, గుజరాత్. బ్రహ్మపుత్ర నది కింద నిర్మించనున్న దేశంలోనే తొలి అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టన్నెల్ ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, నుమాలీగర్ మరియు గోహ్పూర్. రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించడానికి కేంద్రం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, పిఎం రహత్. ఈశాన్య భారతదేశంలోనే మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, మొరాన్ బైపాస్, అస్సాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఫ్రీ క్వాలిఫికేషన్ హోదా కల్పించిన NOPV2 పోలియో వ్యాక్సిన్ను భారతదేశంలోని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, బయోలాజికల్ ఈ లిమిటెడ్. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏ గిరిజన భాషా లిపి యొక్క 100 ఏళ్ల వేడుకలను ప్రారంభించి స్మారక నాణెం మరియు స్టాంపును విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఓల్డ్ సికి. భారత్ ఏ మిషన్ను బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ ఇటీవల న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, సర్వజన హితాయ సర్వజన సుఖాయ. ఫిబ్రవరి 2026లో మిలన్ కోర్టినా వింటర్ ఒలింపిక్స్లో ఒకే క్రీడలో మొత్తం 6 స్వర్ణ పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన అథ్లెట్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, జోహన్నస్ హాస్ఫ్లాట్ క్లెబో. 8 స్వదేశీ డోర్నియర్ 228 విమానాల తయారీకి రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి, HAL. భారతదేశంలో సమగ్ర పట్టణ విధానాన్ని రూపొందించి ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, కేరళ. భారతదేశపు మొట్టమొదటి బయో టెర్రరిజం కేసు దర్యాప్తును NIAకు అప్పగించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, గుజరాత్. T20 క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు తీసిన తొలి బౌలర్గా ఇటీవల ఎవరు ప్రపంచ రికార్డు సృష్టించారు? ఆన్సర్ ఆప్షన్ బి, రషీద్ ఖాన్. బయో అనలిస్ట్, AI, ఆటోమిషన్ అండ్ ది బయాలజీ రివల్యూషన్ థీమ్తో 23వ బయో ఏషియా 2026 సదస్సు ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, హైదరాబాద్. భారతదేశంలోని విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యా సేవలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన AI ప్లాట్ఫామ్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, బోధన్ AI. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణల కోసం ఇటీవల ఏ దేశాల కూటమి సమావేశమైంది? ఆన్సర్ ఆప్షన్ బి, G4, భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్లో ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ AI స్మార్ట్ క్లాసెస్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, సర్వం కాజే. ఇటీవల రష్యా ప్రభుత్వం మెసేజింగ్ యాప్ వాట్సాప్ను దేశవ్యాప్తంగా నిలిపివేస్తూ దాని స్థానంలో ఏ ప్రభుత్వ మద్దతు గల ప్రత్యామ్నాయ యాప్ను ఉపయోగించాలని తన పౌరులను ప్రోత్సహించింది? ఆన్సర్ ఆప్షన్ సి, మ్యాక్స్. ఫిబ్రవరి 2026లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు శాస్త్రీయ సలహాలు అందించడానికి ప్రారంభించిన AI ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, భారత్ విస్తార్.
ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాధ్యతాయుతమైన వినియోగం కోసం ఏ 2 ఫ్రేమ్వర్క్లను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి సాహి మరియు బోధ్. ఇటీవల జర్మనీలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఫాబియానో కరువానాను ఓడించి మొట్టమొదటి అధికారిక ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ వరల్డ్ ఛాంపియన్ టైటిల్ను ఎవరు కైవసం చేసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి మాగ్నస్ కార్ల్సన్. ఇటీవల సుమారు 81,000 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఏ మెగా ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తుది ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ బి గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్. ఇటీవల ప్రధాని మోదీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ వేమ్గల్, కర్ణాటక. ఇటీవల అంటార్కిటికాలోని భారతీయ పరిశోధనా కేంద్రమైన మైత్రిలో ఉన్న వ్యక్తికి 12,000 కిలోమీటర్ల దూరం నుండి మొట్టమొదటి రిమోట్ రోబోటిక్ అల్ట్రాసౌండ్ పరీక్షను ఏ సంస్థ నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఎయిమ్స్, న్యూఢిల్లీ. ఏపీ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నార్వే మోడల్లో ఏ కొత్త ఫండ్ ఏర్పాటును ప్రతిపాదించారు? ఆన్సర్ ఆప్షన్ డి ఏపీ వెల్త్ ఫండ్. ఫిబ్రవరి 16, 2026న చెన్నై సమీపంలోని కట్టుపల్లిలో ఉన్న ఎల్&టి షిప్యార్డ్లో జలప్రవేశం చేసిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కెడెట్ శిక్షణ నౌక పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఐఎన్ఎస్ కృష్ణ. హర్యానాలోని ఏ హరప్పా ప్రదేశం 8,000 ఏళ్ల నాటిదని ఇటీవల నిర్ధారించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ బిర్రానా. ఫిబ్రవరి 2026లో భారత సైన్యం తన అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తూ వజ్రఘాట్ యుద్ధ విన్యాసాలను ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ బి పోఖ్రాన్, రాజస్థాన్. తేనెటీగలు మరియు పరాగ సంపర్క కీటకాలను సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి దేశంలోని మొట్టమొదటి బీ కారిడార్ ప్రాజెక్టును ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి ఎన్హెచ్ఏఐ. భారతీయ భాషల కోసం సర్వం 105B అనే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి సర్వం ఏఐ. ఇటీవల ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా ఏజెంట్ ప్రారంభిత చెల్లింపుల కోసం వీసా ఇంటెలిజెంట్ కామర్స్ పైలట్ ప్రాజెక్టును ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి డిబిఎస్ బ్యాంక్. రాజ్యాంగ విరుద్ధంగా మార్షల్ లా విధించినందుకు దక్షిణ కొరియా ఏ మాజీ అధ్యక్షుడికి జీవిత ఖైదు విధించింది? ఆన్సర్ ఆప్షన్ బి యూన్ సుక్ యోల్. ఇటీవల ఏ రాష్ట్రంలోని ముంగేర్ జిల్లాలో చిట్ట చివరి మావోయిస్ట్ కమాండర్ ఆత్మసమర్పణ చేయడంతో ఆ రాష్ట్రం అధికారికంగా నక్సల్ రహిత రాష్ట్రంగా ప్రకటించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి బీహార్. పర్యావరణ రంగంలో నోబెల్ ప్రైజ్గా పరిగణించబడే ఎర్త్ షాట్ ప్రైజ్ 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈ ఏడాది నవంబర్లో ఏ భారతీయ నగరంలో జరగనుంది? ఆన్సర్ ఆప్షన్ సి ముంబై. ఇటీవల సముద్రపు అలల శక్తితో స్వయంచాలకంగా పనిచేస్తూ సముద్ర గర్భంలోని డేటాను సేకరించే భారతదేశపు మొట్టమొదటి వేవ్ పవర్డ్ వర్టికల్ ప్రొఫైలర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్ఐఓటి. ఫిబ్రవరి 19, 2026న న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ సందర్భంగా తన దేశంలో డిజిలాకర్ పైలట్ ప్రాజెక్టును అమలు చేయడానికి భారతదేశంతో ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి కెన్యా. ఫిబ్రవరి 20, 2026న న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్లో అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి 7.
ఫిబ్రవరి 2026లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్. దుబాయ్లో నూతనంగా ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించిన భారతీయ విద్యా సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఐటి మెడ్రాస్. ఫిబ్రవరి 18, 2026న ప్రపంచవ్యాప్త మానవతా కార్యక్రమాలకు బియ్యం సరఫరా చేయడానికి భారత ఆర్థిక సంస్థ ఏ అంతర్జాతీయ సంస్థతో 5 ఏళ్ల కాలానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రపంచ ఆహార కార్యక్రమం. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఏఐ మరియు డేటా అనలిటిక్స్ ద్వారా ఆధునీకరించడానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కార్ప్స్, షికాగో యూనివర్సిటీ. ఫిబ్రవరి 20, 2026న సెమీ కండక్టర్ సరఫరా గొలుసును సురక్షితం చేయడానికి అమెరికా నేతృత్వంలోని ఏ వ్యూహాత్మక కూటమిలో భారతదేశం అధికారికంగా చేరింది? ఆన్సర్ ఆప్షన్ డి పాక్స్ సిలికా. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026లో భాగంగా కేవలం 24 గంటల్లోనే 2.5 లక్షల మందికి పైగా పౌరులు ఏఐ రెస్పాన్సిబిలిటీ ప్రతిజ్ఞ తీసుకోవడంతో భారత్ ఏ రికార్డును నెలకొల్పింది? ఆన్సర్ ఆప్షన్ బి గిన్నీస్ వరల్డ్ రికార్డ్. ఫిబ్రవరి 18, 2026న గగన్యాన్ మిషన్లో భాగంగా క్రూ మెడ్యూల్ వేగాన్ని తగ్గించడానికి ఉపయోగించే డ్రోగ్ పారాచూట్ వ్యవస్థను డిఆర్డిఓ ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ బి చండీగఢ్. ఫిబ్రవరి 20, 2026న విశాఖపట్నంలో జరిగిన సదస్సులో సుమారు 16 ఏళ్ల విరామం తర్వాత భారతదేశం ఏ అంతర్జాతీయ నౌకాదళ కూటమికి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది? ఆన్సర్ ఆప్షన్ బి అయాన్స్. అంతర్జాతీయ మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణిగా ఇటీవల ప్రపంచ రికార్డు సృష్టించిన భారత కెప్టెన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి హర్మన్ ప్రీత్ కౌర్. ఉత్తరప్రదేశ్లోని జవార్ వద్ద ఇండియా చిప్ సెమీ కండక్టర్ ప్లాంట్కు ఎవరు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి నరేంద్ర మోదీ. స్వచ్ఛమైన పర్యావరణ హక్కు రాజ్యాంగంలోని ఏ నిబంధనలో అంతర్భాగమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 21. ఎస్ఎల్ఎస్ రాకెట్ యొక్క పైభాగంలో హీలియం ప్రవాహ సమస్య తలెత్తడం వల్ల ఏ చారిత్రాత్మక మిషన్ ప్రయోగం మార్చి నుండి ఏప్రిల్ 2026కి అధికారికంగా వాయిదా పడింది? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టెమిస్ 2. ఫిబ్రవరి 21, 2026న నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం యొక్క అధికారిక ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి బహుభాషా విద్యపై యువత గలం. ఫిబ్రవరి 21, 2026న వినుకొండలో జరిగిన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 100% ఇంటింటికి చెత్త సేకరణను ఏ గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి మార్చ్ 2026. ఇవి ఫిబ్రవరి 3rd వీక్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. క్వశ్చన్ ఫర్ సెల్ఫ్ టెస్ట్. తెలంగాణలో ప్రీషియస్ మెటల్ విభాగంలో GI ట్యాగ్ పొందే తుది దశకు చేరుకున్న ప్రాంతం ఏది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.